మీకు తెలుగు వచ్చా మీకు తెలుగు? వచ్చు సార్. మూడు ప్రశ్నలు అడుగుతా, మీరు మూడింటికి సమాధానం చెప్తే 30,000 ఇస్తాను. మొదటి ప్రశ్న, మీ పేరేంటి? నా పేరు నెవిల్ సార్. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా, మన పందాలు మీరు ఓడిపోయారు కదా. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 56. 56. ఇంగ్లీష్లో ఎన్ని ఉందండి? 26. 26. 56లో సగం చేస్తే 28. అంటే సగం కూడా లేని చాలా చిన్న భాష అది యాక్చువల్లీ. ఇంగ్లీష్ అనేది పెద్ద గొప్పేం కాదు. అమెరికాకి వెళ్తే ఒక బిచ్చగాడు కూడా మాట్లాడతాడు. అమెరికా కదా. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో సుందర్ గారు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, నాకు తెలిసి చాలా ఇంటర్వ్యూలు చూసే ఉంటారు. సుందర్ గారు ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్. సో ఈరోజు నేను సార్తో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఐ ఫీలింగ్ సో లక్కీ. మనందరికీ ఇంగ్లీష్ అనేది ఎంత నీడ్ అయిపోయింది. ఈవెన్ మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా అక్కడ షాప్ కీపర్ కూడా మనతో ఇంగ్లీష్లో మాట్లాడేంత స్టేజ్కి వెళ్ళింది. సో మరి దీని ద్వారా ఏమైనా మన తెలుగుకి మచ్చబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి థాట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఐటీకి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, ఈవెన్ చిన్న పిల్లాన్ని ఎల్కేజీలో జాయిన్ చేసినా కూడా ఈ స్టార్టింగ్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ. సో మరి ఇలాంటి ఇంగ్లీష్ మన తెలుగుకి ఏమైనా అన్యాయం చేసేలా ఉందా? సో ఇలాంటి విషయాలన్నీ మనం సార్ సుందర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. ఇప్పుడు నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది నేను మాట్లాడే మాటలు. ఇంగ్లీష్ అనేది పెద్ద గొప్పేం కాదు. అమెరికాకి వెళ్తే ఒక బిచ్చగాడు కూడా మాట్లాడతాడు. అమెరికా కదా. సో అలాంటి ఇంగ్లీష్కి ఇక్కడ ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదు అని కొంతమంది అంటున్నారు. యాజ్ ఎక్స్పర్ట్గా మీరేమంటారు సార్? అంటే మనం ఉన్నది 1960s, 70s, 80sలో లేదా అనుకుంటే మీరు అన్నది కరెక్టే. ఇంగ్లీష్తో పెద్ద పని ఏముంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోతుందని. ఇవాళ మనం తీసుకుంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 80% ఐటీ బేస్డే ఉన్నాయి. ఎస్. కార్పొరేట్ కంపెనీస్ అన్నిటికీ ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ ఉంది. మన ఐటీ అంతా తయారు చేసేది మనం కానీ వాడేది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. సో మనం ఏం తయారు చేస్తాం వాడికి చెప్పాలి, దానివల్ల ఉపయోగం కూడా చెప్పగలగాలి. అంటే క్లయింట్ బేస్ అనేది ఒక లోకల్గా పరిమితం కాలేదు. వాడు ఢిల్లీ వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, మీరు చెప్పినట్టే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ గ్లోబల్ కనెక్టివిటీకి ఇంగ్లీష్ కావాలి. మరొక విషయం ఏంటంటే చైనా వెళ్ళి చైనా లాంగ్వేజ్ మ్యాండరిన్ నేర్చుకుని, రష్యా వెళ్ళి రష్యన్ లాంగ్వేజ్, మలేషియా మలై అవసరం లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా ఒక లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకున్నది, అందుబాటులో ఉన్నది, మనకు తెలిసిన లాంగ్వేజ్. మనకు తెలియంది అది వేరే విషయం. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ ఎల్కేజీ అక్కడ కూడా ఏబిసిడీల దగ్గర నుంచి నేర్పిస్తున్న భాష. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అవసరం ఎంత ఉంది అంటే జాబ్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా ప్రతి చోట అవసరమైంది. ఇది మనం అవాయిడ్ చేయలేంది. అలా అని చెప్పి మనకు ఒక అద్భుతమైన తెలుగులో మాట్లాడేస్తున్నాం అంటే ఇప్పుడున్న జనరేషన్కి పూర్తిగా తెలుగు రాదు. మీకు సరదాగా ఒక 3 ప్రశ్నలు అడిగితే మీరు చెప్పండి చూద్దాం. సార్ మీకు తెలుగు వచ్చా మీకు తెలుగు? వచ్చు సార్. 3 ప్రశ్నలు అడుగుతా, మీరు మూడింటికి సమాధానం చెప్తే 30,000 ఇస్తాను. అంటే నీల్ ఆమ్స్ట్రాంగ్ ఏం చేశాడు, ఐన్స్టీన్కి వయసు అంతా ఇట్లాంటి అడగను, మీకు సంబంధించింది అడుగుతా. సరదాగా అడుగుకుందామా? ఓకే సార్. క్యారియర్. మొదటి ప్రశ్న, మీ పేరేంటి? నా పేరు నెవిల్ సార్. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా, మన పందాలు మీరు ఓడిపోయారు కదా. సో ఇప్పుడు మీరు పూర్తిగా తెలుగు నేర్చుకొని తెలుగులోనే మాట్లాడినా ఎవరికి అర్థం కాదు. అవును. మీరు హైదరాబాద్ కొత్తగా వచ్చారు, ఊరు నుంచి వచ్చారు, ఎంజీబీఎస్లో దిగి బయటకు వచ్చి ఆటో అని పిలుస్తున్నారు. ఆటో అని ఏమని పిలుస్తున్నారంటే మీరు ఆటో ఉన్నది ఇంగ్లీష్ కాబట్టి తెలుగులో పిలుస్తున్నారు అనుకుందాం. ఏ త్రిచక్ర వాహనదారి ఇటు రమ్ము అన్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించండి. మీ దగ్గరలో కూడా ఉంటుంది, పారిపోతారు వాడు. అంటే మన నిత్య జీవితంలో మనం వాడే వస్తువులు, వాడే టెక్నాలజీ ఇవన్నీ ఇంగ్లీష్, ఆంగ్ల పదాలే ఉన్నాయి. మీరు తెలుగుని ఎంత ప్రేమించినా తెలుగు డిక్షనరీ అప్డేట్ చేస్తూ కొత్త కొత్త పదాలని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని మీరు ఏం చెప్తారు, అది ఇన్స్టాగ్రామ్ యాప్ పేరే చెప్పాల్సింది మీరు. సో చరవాణి అంటే ఎవరికన్నా అర్థమైంది? అర్థం కాదు. ఫోన్ అర్థం. దర్జీ అంటే ఎవరికన్నా అర్థమైంది? అర్థం కాదు. టైలర్ అంటే అర్థం అవుతుంది. నేను మందులు కొట్టుకు వెళ్తానంటే మందు అంటే వేరే అనుకుంటాడు, మెడికల్ షాప్ అంటే అర్థం అవుతుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే అర్థం అవుతుంది, వైద్యుడి దగ్గరికి వెళ్తుంటే ఎవరికి అర్థం కాదు. అంటే వాడుక భాషలోకి ఇంగ్లీష్ ఆల్రెడీ చాలా కాల క్రితమే వచ్చింది. ఇది తప్పు కూడా కాదు. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలుగు వచ్చి తెలుగు మాట్లాడగలిగిన సందర్భంలో అక్కడ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్ అవసరమైన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఇది రెండుకి చెడ్డారు ఆవిడ. అవును సార్. నీకు అవసరమైనప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు, లేనప్పుడు తెలుగు మాట్లాడు, తప్పేం కాదు. తెలుగు
ఎవరికైనా మాతృభాష అంటే ప్రేమ ఉంటుంది, నాకు ఉంటుంది. మాతృభాష మీద మక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. అలా అని చెప్పి మనకు అన్నం పెడుతుందని వదులుకోలేము. ఇవాళ మీకు ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ కావాల్సిందే. అవును సార్. మరొక విషయం, ఇది తప్పు కాదు. ఓకే, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన తెలుగు పోదు, పోగొట్టుకోవాలని రూల్ ఏం లేదు. మనకి పైత్యం ఎక్కువైతే తప్పితే తెలుగులోనే మాట్లాడకుండా, అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు ప్రశాంత్ నీ భాష నువ్వు మాట్లాడుకో, తప్పేముంది అందులో. అట్లా అని చెప్పి నీకు లైఫ్ కెరియర్ ఇస్తున్న ఇంగ్లీష్ని ఎందుకు దూరంగా చాలా ఆ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆంగ్లం చాలా ఈజీ భాష, ఎప్పుడైనా మాట్లాడచ్చు. నిన్ను అందలం ఎక్కించే భాష అంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, యాజ్ యూ సెడ్, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇంగ్లీష్ అనేది మన వాడుక భాషలోకి ఎప్పటి నుంచో వచ్చింది అని అన్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు ChatGPT అని AI వచ్చిన తర్వాత చాలా ఐటీ కంపెనీస్లలో కూడా జాబ్స్ అన్నీ పడిపోతున్నాయి. ఎందుకంటే మనం చేసే 5 గంటల పని అది వితిన్ టైంలో చేస్తుంది. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి వస్తే సబ్జెక్ట్ మనకు ఎంత ఇంపార్టెంట్ అయిందంటే, మీ జనరేషన్, మా జనరేషన్, మా తర్వాత జనరేషన్ అసలు వాళ్ళకి తెలుగు పదాలు వాడడం కూడా రావట్లేదు. అవును, దే స్టార్టెడ్ కాలింగ్ మమ్మీ లైక్ దట్. అంటే మనం చూసుకుంటూ పోతే ఇంకా దేర్ ఈజ్ నో తెలుగు అనే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని యాడ్ చేసి తెలుగు అనే సబ్జెక్ట్ని మొత్తం తీసేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయా ఫ్యూచర్లో? అంటే అది ఇందాక చెప్పే కదా సార్, మనకి మన మాతృభాష మీద మక్కువ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అతి చేయడం ఉంటుంది. నా దృష్టిలో చెప్పడం అంటే, తెలుగు స్పష్టంగా పలకటం వచ్చినవాడు ప్రపంచంలో ఏ భాషను నేర్చుకోగలడు. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 56. ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయండి? 26. 56లో సగం చేస్తే 28. అంటే సగం కూడా లేని చాలా చిన్న భాష అది యాక్చువల్గా. తెలుగు స్పష్టంగా వచ్చినవాడు, ఉచ్చారణ వచ్చినవాడు, ద్విత్వాక్షరాలు, వృత్తాలు, పొల్లులు, విసర్గాలు అన్నీ ఉన్న భాష తెలుగు భాష. తెలుగు నేర్పించకపోవడం అనేది పేరెంట్ చేస్తుంది. మావాడు తెలుగు మాట్లాడరండి. ఆ చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఇంట్లో కూడా బలవంతంగా మాట్లాడిపిస్తారు. ఇంటర్లోకి వచ్చేసరికి కోర్స్ మీద, అంటే మీరు అన్నట్టు తెలుగు లాంగ్వేజ్ పట్టించుకోడు, ఇంగ్లీష్ పట్టించుకోడు, తెలుగు పట్టించుకోడు. ఇంటర్లోకి వచ్చేసరికి ఎంతసేపు ర్యాంకులు, మార్కులు, సీట్లు, వీటి మీద గోల. వాడిని ఒక ప్రెషర్ కుక్కర్లో పెడతారు. ఎట్లాగో వాడు అనుకున్న IITలు NITలు రావు. ఏదో ఒక నచ్చని ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతాడు, నచ్చని డిగ్రీ కాలేజ్ జాయిన్ అవుతాడు. అక్కడ వాడు స్పష్టమైన బూతులు నేర్చుకుంటాడు. చూసుకోండి మీరు యాక్చువల్గా. ఇక్కడ తెలుగు లేదు, ఇంగ్లీషు లేదు, పనికి మాలిన భాష మాట్లాడతాడు. మా చిన్నతనంలో చాలా చాలా చిన్న పదాలని చాలా అగ్రెసివ్గా, అంటే కోపంగా తీసుకునేవాళ్ళు. ఇవాళ తొక్క, తోలు, బొంగు ఇట్లాంటి అస్సలు వాడకూడని పదాలు కూడా వాడేస్తున్నారంటే తెలుగులో ఉన్న గౌరవప్రదమైన పదాలు వాడటం మానేసాం మనం. అది మనం మర్చిపోలేదు, వాడుతూ ఉంటే గుర్తొస్తాయి. దాన్ని అంటే బాబు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు, అక్కడ తప్పు జరుగుతుంది. పలకరింపులో కానీ మన తెలుగులో ఆత్మీయ పదాలు ఉన్నాయి, అనుబంధాన్ని చూపించే ఉన్నాయి. ఎంత రకాలుగా ఇప్పుడు మన స్నేహితుడు, హితుడు, మిత్రుడు 10 రకాలు చెప్పవచ్చు. ఇంగ్లీష్లో ఒకటే వాడు ఫ్రెండ్ అని చెప్తుంది. సో తెలుగులో తెలుగు పోతుంది అంటే అది టీచర్స్ కొంత కారణం, ముఖ్యంగా పేరెంట్సే కారణం. మా వాడేది ఎలగబెట్టేస్తాడని చెప్పి. నేను పక్కా తెలుగు నుంచి వచ్చినాడు, తెలుగు నేను అద్భుతంగా మాట్లాడతా అలా అని చెప్పి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగుని వదిలేయలేదు. తెలుగు బాగానే మాట్లాడుతున్నాను నేను, చాలా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. తప్పే ఉంది అందులో. అంటే ఒక భాష నేర్చుకుంటే ఈ భాషను వదిలేయని రూల్ లేదు కదా. సో అది మనం చేసుకున్న దౌర్భాగ్యం తప్పితే ఎవరికైనా మాతృభాష మొట్టమొదటిది. దాని మీద మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి. దాన్ని వదిలేసే పరిస్థితి వస్తుందంటే మొట్టమొదటి కారణం పేరెంట్స్, రెండోది స్కూల్ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు కదా. LKGకి 4 లక్షలు తీసుకునే ఆ మాత్రం ఉండాలి కదా. అవును. సో ఈ మధ్య ఒక స్కూల్కి వెళ్ళి వాక్ ఇంగ్లీష్, టాక్ ఇంగ్లీష్, బ్రీత్ ఇంగ్లీష్ అన్నారు. భయం వేసింది నాకు అసలు. అంటే ఎందుకంటే ఫర్ LKG దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3.5 lakh. అంత ఛార్జ్ చేస్తున్నప్పుడు అది పేరెంట్స్ యొక్క అసంగత కోరిక, అది యాక్సెప్టబుల్ కోరిక కాదు అది యాక్చువల్గా. ఆ గ్రేడ్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మీ వాడికి బ్రీత్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్ అనగానే ఎక్కువ పేమెంట్ చేస్తారు కదా, అంతే. తెలుగుని మనమే చేస్తాం. తెలుగు అద్భుతంగా ఉంది. ఇప్పుడు తెలుగు రచయితలు ఉన్నారు మనకు. ప్రతి సంవత్సరం బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఎన్ని కొత్త మంది, ఏ వర్గం ఆ వర్గం ఉన్నారండి. ఇప్పుడున్న జనరేషన్కి చెప్పకపోవడం పేరెంట్స్ తప్పారు. బాబు తెలుగు అద్భుతమైందిరా బాబు, ఏం అసలు చిన్న పద్యాలు చదివించండి, ఒక తెలుగుని ఒక టెక్స్ట్ చదివించండి, నోరు తెలుగు, ఉచ్చారణ బాగా వస్తుంది, ఇంగ్లీష్ ఇంకా అద్భుతంగా మాట్లాడతాను. నేను తెలుగు నేర్చుకోవడానికి అద్భుతంగా నేర్చుకున్నాక ఇంగ్లీష్ నాకు చాలా ఈజీ అయింది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న శబ్దాలు తక్కువ, సౌండ్స్ అంటారు. తెలుగులో చాలా ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో చాలా తక్కువ సౌండ్స్ ఉన్నాయి.
మీరు ఒక ఇంగ్లీష్ వాడిని తీసుకొచ్చి వాడి తెలుగు నేర్పించండి, ఒక 6 నెలలు నేర్పించండి. 6 నెలల తర్వాత ఒక్కసారి ఉప్పు కంపురమ్మ పద్యం చెప్పండి, పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్ట్కి పారిపోతాడు, నోరు తిరుగుతుంది వాడికి. అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు అమెరికా వెళ్తే అమెరికన్ యాక్సెంట్ యాజ్టీస్గా మాట్లాడగలరు, ఆస్ట్రేలియన్ యాక్సెంట్ అంటే తెలుగులో ఉన్న శబ్దాలు మన లోకల్ కార్డ్ని అన్ని శబ్దాలు పలకడానికి అనువుగా వచ్చింది. కాబట్టి ఏ భాష అయినా మాట్లాడతారు. ఏ దేశం వెళ్ళినా మన తెలుగు ఒకడు ఉంటాడు, వాడు అద్భుతంగా ఒక లోకల్ లాంగ్వేజ్ మాట్లాడేస్తాడు. సో తెలుగును వదిలేయాల్సిన అవసరం లేదు. తెలుగు నేర్చుకోవడం ద్వారా కూడా ఇంగ్లీష్ ఇంకా ఈజీ అవుతుందని నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ టాకింగ్ విత్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇంకా డీప్గా గ్రౌండెడ్ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి అడుగుతారు సార్. మీ దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటే కమ్యూనికేషన్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, ఇలాంటి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో విల్ కమ్ అప్ విత్ దట్ టాపిక్ ఆల్సో, మీరు ఓకే అంటే. ఇట్స్ మై ప్లెజర్. ఓకే సార్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి మనం సుందర్ సార్తో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది ఇంగ్లీష్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, మీరు కింద కామెంట్ చేయండి. అండ్ సార్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను స్క్రోల్ చేస్తున్నా, యూ కెన్ కాల్ అండ్ మీరు వెళ్ళి సార్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి కలవచ్చు. సో వీడియోని లైక్ చేయండి అండ్ మీ గ్యాంగ్లో ఉన్న ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని ఆ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.